అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ బ్లాగ్స్. మనమైతే వరికోత అయితే అయిపోయిందండి. వరికోత అయిపోయిన తర్వాత మనం వడ్లు అనేది కుప్ప పోసుకున్నాం. అయితే ఇలా అయితే ఒక 2-3 డేస్లో వర్షం ఉందన్నాక ఇక మరీ నేర్పినట్టు పోస్తే మనకి ఇబ్బంది అవుతుందని ఒకటే దగ్గర కుప్ప పోసాం. కుప్ప పోసిన తర్వాత మళ్ళీ వడ్లు నేర్పాలంటే చాలా వరకు ఇబ్బంది అవుతుందని ఒకటేసారి 7-8 పరదలు ఇలా పరుచుకున్నామండి. పరుచుకున్న తర్వాత ఒకటేసారి మనం బ్లేడ్ అనేది రమ్మని ఇట్లా నేర్పుతున్నాం. అయితే ఎప్పుడైతే మనం ఇట్లా నేర్పుకుంటాం అని అనుకుంటామో ఇలాంటి పెద్ద పెద్ద పరదలు ఇక్కడ కనబడుతున్న ఎల్లో పరదలు లాంటి పెద్దగా ఉన్నాయి. ఒక 3-4 పరదలు అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే మరీ చిన్న చిన్న పరదలు పెట్టుకుంటే ఆ జాయింట్ కాడ మనం ఇట్లా వడ్ల బ్లేడ్ తోటి నేర్పంగా అది ఎక్కువ శాతం ముందడికి సైడ్కి జరగడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనకు చాలా వరకు ఇబ్బంది అవుతుంది. అలా అయితే ఇలా ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక 70 నుంచి 75 క్వింటల్ దాకా, అంటే ఒక 6-7 ట్రాక్టర్ల వడ్లు అనేది ఇక్కడ పోసాం. అవన్నీ మనం ఇలా ఎండపోసినట్టు పోయాలంటే దాదాపు 2 డేస్ దాకా మనకు వర్క్ అనేది ఉంటుంది పలసగా పోయాలంటే. అదే ఈ బ్లేడ్తో సహాయం అయితే ఎలా అంటే మనం కంపల్సరీ ఒక 1.5 అవర్లోనే మనం కంప్లీట్గా నేర్చుకోవచ్చు. అలా అయితే మనకు టైం ఆదా అవుతుంది, వర్క్ కూడా ఈజీగా అవుతుంది. ఈ బ్లేడ్ అన్న అయితే చాలా వరకు ఎక్స్పీరియన్స్ అండి. ఇట్లా ఈ వడ్లు నేర్పడం కానివ్వండి, ఇలా వేరే వర్క్లో కానివ్వండి. చూడండి, 1 ఇంచు గ్యాప్ తోటి వడ్లు అనేది నేర్పుతుండు. ఎక్కడ కూడా మన పరదకు కొంచెం కూడా అంటలేదు. ఇలా అయితే మన వడ్లు అనేది మంచిగా నేర్పుతుంది. చూడండి, 1 ఇంచు తోటి అందతోటి వడ్లు అనేది నేర్పుతుండు. ఇలా అయితే మనకు పరద ఖరాబు కాదు, వడ్లు అనేది పలుసగా నేర్పుకున్నట్టు అవుతుంది. అదే మనం ఇప్పుడు తట్టలతోటి కానివ్వండి, అదే ఇట్లా పెద్ద వడ్ల పారతోటి ఇట్లా గుంజి ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి పలుసగా గుంజుకరావాలంటే చాలా వరకు మనకు కూలీలు అనేది ఎక్కువ అవుతుంది. అలాగే వర్క్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. కాస్ట్ కూడా ఇప్పుడు కూలీలకు చూసుకున్నట్టయితే ఒకరోజు 500 పెట్టుకుంటే ఒక 4-5 పెట్టుకోవడం వల్ల 2500 దాకా అవుతుంది. అదే బ్లేడ్ స్వయంగా ఒక గంటలో మనం వడ్లని నేర్పుకోవచ్చు. అన్న మనకు దగ్గర 500 తీసుకున్నారు ఈ వడ్లు నేర్పడానికి. ఇప్పుడు మన ఏ ఎడ్జ్ కంటే ఆ ఎడ్జ్కి వడ్లు తీసుకెళ్ళి అక్కడ నేర్పుకోవచ్చు. చూడండి, అన్న అనేది చాలా బాగా నేర్పాడు. దీని ద్వారా అన్న వడ్లు అనేది 4 రోజులు ఎండేది కంప్లీట్గా ఒక 2 డేస్లో ఎండిపోయాయి. మళ్ళీ మనకు కుప్ప చేసుకోవాలన్నా మనం చేసుకోవచ్చు అండి. నా చాలా సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, థ్యాంక్ యూ. నేను మీ సాయి.